హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామా. బెండకాయలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మరియు కొత్తిమీర, అలాగే ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని, అది కూడా బాగా హీట్ అయిన తర్వాత మిర్చి, ఆనియన్స్ వేసుకుని, అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత బెండకాయ పీసెస్ అనేవి కూడా యాడ్ చేసుకొని, అట్లనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఈ పీసెస్ అన్ని బాగా ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి. ఆ పులుసుని బాగా మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, పులుసు ఎంత బాగా మరిగిందో చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీరు కూడా ట్రై చేసుకుని ఎలా ఉందో నాకు టెక్స్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేస్టింగ్ టైం. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా